యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు ఆదరణకరమైన మాట ఏం పెట్టాడంటే మేలు చేస్తానని అంటున్నాడు. ఎలాగా? ఆయన ఆశ్రయించి ఆయన ఆదరణ కోరి ఆయన ప్రేమను కోరి ఆయన మరి ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన మేలు చేస్తానని అంటున్నాడు. నేను ఆశ్రయిస్తాను, నేను ఆయన్ని ఆశ్రయించే వారందరికీ కూడా తోడుగా ఉంటాను, మరి అండగా ఉంటాను, బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాను. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానం రేయి మొదటి జామునే మరి దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అండి. మరి దినదినము కూడా వాగ్దానాలతో మనం బలపరుస్తున్నాడు. మరి నిద్ర నుంచి మనల్ని మేలుకొలిపి మరి ఆదరణకరమైన వాగ్దానాలు ఇస్తున్నాడండి. ఉచితమైన కృప అని మనం నమ్మాలి. మరి వాగ్దానాలు ఉచితంగా ఇస్తున్నాడని మనలో చాలామందికి ఒకలాంటి భావం కలుగుతుంది అనమాట. ఏంటి వీళ్ళకి ఏం పని పాట లేదా, ఇలాంటి వాగ్దానాలు పెట్టుకున్నారన్న చిన్న ఆలోచన మైండ్లో కలుగుతుంది ప్రతి ఒక్కరికి. దేవుని నామాన్ని ఎరిగిన వారు ఎవ్వరు కూడా ఇలాగ ఆలోచించరు. దేవుడు అంటే భయం లేనివాళ్ళు, భక్తి లేనివాళ్ళు, దేవుడు అంటే అశ్రద్ధ చేసేవాళ్ళు ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా అలా తప్పుగా దేవుని నామాన్ని అవమానపరిచి దేవుని నామానికి మరి ఎప్పుడు కూడా చెడు అనేది తలపెట్టకుండా ఆలోచన చేసుకోకుండా మరి మంచి మార్గంలో మనం నడవాలి, మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోవాలి. అలా చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పైన ఉంటాడు. దేవుడు ఇందులో వాగ్దానంలో ఏమని చెప్తున్నాడు? ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుందని అంటున్నాడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉన్నంతకాలం కూడా మనకి ఏమీ కాదండి. మనం క్షేమంగా ఉంటాం. మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన ముందు మరి గడుపుతామన్నమాట అండి. అలాగా సంతోషంతోనూ ఆనందంతోనూ ఉత్సాహంతోనూ అలాగా రోజులన్నీ గడుపుతూ ఉంటాం అనమాట అండి. అది దేవుని యొక్క కృప కాపుదల అనమాట అండి. ఎప్పుడు కూడా ఆయన కృపని కాపుదలని మనము దూరం చేసుకోకూడదండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.